హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కాత్యాయని దేవుని గురించి తెలుసుకుందాము. హిందూ దేవత మహాదేవి యొక్క రూపం. నిరంకుశ అసురుడు మహిషాసురుని సంహరించిన దేవతగా గౌరవించబడుతుంది. ఈమె నవదుర్గలలో 6వది మరియు నవరాత్రి 6వ రోజున పూజింపబడుతుంది. అలాగే శక్తి మతంతో ఆమె యోధ దేవత అయిన శక్తి లేదా దుర్గా యొక్క ఉగ్ర రూపాలకు సంబంధించినది. ఇందులో భద్రకాళి మరియు చండిక కూడా ఉన్నారు. కాత్యాయని సాధారణంగా 4 చేతులతో సింహంపై స్వారీ చేస్తూ కత్తి మరియు కమలం పువ్వును పట్టుకొని మిగిలిన 2 చేతులతో అభయ మరియు వరద ముద్రలతో రక్షణ మరియు వరాలను ప్రసాదించే చిత్రీకరించబడింది. ఆమె తరచుగా ప్రకాశవంతమైన బంగారు రంగు, భయంకరమైన కళ్ళు మరియు దైవిక ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఉగ్రంగా ఉన్నప్పటికీ ఆమె ముఖం కరుణామయమైన మరియు రక్షణాత్మకమైన వ్యక్తీకరణను కలిగి ఉంటుంది. భక్తులు తల్లి మరియు రక్షకురాలిగా ఆమె పాత్రను పోషిస్తుంది. ఆమె సాంప్రదాయకంగా ఎరుపు రంగుతో సంబంధం కలిగి ఉంటుంది. శక్తి యొక్క ఆదిమ రూపమైన పార్వతితో కూడా ఇది సంబంధం కలిగి ఉంటుంది. ఈ వాస్తవం ప్రకారం పతంజలి పాణిపే మహాభాష్యంలో కూడా ప్రస్తావించబడింది. యోగా మరియు తంత్రం వంటి హిందూ సాంప్రదాయాలలో ఆమెను 6వ ఆజ్ఞ చక్రం లేదా 3వ కన్ను చక్రంగా ఆపాదించారు మరియు ఈ అంశంపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె ఆశీర్వాదాలు పొందుతారు. కాత్యాయని గురించి మొదట యజుర్వేదంలోని తైత్తరీయ ఆరణ్యక భాగంలో ప్రస్తావించబడింది. దేవతల ఆకస్మిక కోపం నుండి ఆమె సృష్టించబడిందని స్కందపురాణం పేర్కొంది. ఇది చివరకు సింహంపై ఎక్కిన అసురుడు మహిషురుని చంపటానికి దారితీసింది. ఈ సందర్భాన్ని భారతదేశంలో చాలా ప్రాంతాలలో వార్షిక దుర్గా పూజ పండుగ జరుపుకుంటారు. ఆమె సాహస కృత్యాలు దేవి భాగవత పురాణం మరియు దేవి మహత్యంలో వివరించబడ్డాయి. ఇవి మార్కండేయ మహర్షి రాసిన మార్కండేయ పురాణంలో భాగం. అతను దీనిని సంస్కృతంలో సుమారు 400 నుంచి 500 రాశాడు. కొంతకాలం పాటు ఆమె ఉనికిని బౌద్ధ మరియు జైన గ్రంథాలు మరియు అనేక తాంత్రిక గ్రంథాలు, ముఖ్యంగా కాళికా పురాణంలో కూడా కనిపించింది. ఇది కాత్యాయని మరియు జగన్నాథుల స్థానంగా ఉద్దయాన లేదా ఓద్రదేశను ప్రస్తావిస్తుంది. వామన పురాణం ప్రకారము అసురుడైన మహిషాసురుడిపై దేవతల కోపం శక్తి కిరణాల రూపంలో వ్యక్తమైనప్పుడు ఆమె వారి శక్తుల కలయిక నుండి సృష్టించబడింది. కాత్యాయన ఋషి ఆశ్రమంలో కిరణాలు స్ఫటీకరించబడ్డాయి. అతను దానికి సరైన రూపాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆమెను కాత్యాయని లేదా కాత్యాయన కుమార్తె అని కూడా పిలుస్తారు. కాళికా పురాణము వంటి ఇతర గ్రంథాలలో ఆమెను మొదట పూజించినది ఋషి కాత్యాయన అని ప్రస్తావించబడింది. అందుకే ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. 2 సందర్భాలలోనూ ఆమె దుర్గాదేవి యొక్క ప్రదర్శన లేదా దర్శనం మరియు నవరాత్రి పండుగ 6వ రోజున పూజిస్తారు. వామన పురాణం ప్రకారం ఆమె సృష్టి యొక్క పురాణాన్ని చాలా వివరంగా వివరించబడింది. దేవతలు తమ కష్టాల్లో విష్ణువును వెతికినప్పుడు ఆయన మరియు అతని ఆజ్ఞ మేరకు శివుడు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు వారి కళ్ళ నుండి మరియు ముఖాల నుండి అలాంటి జ్వాలలు విడుదల చేశారు. దాని నుండి ఆ కాత్యాయని ప్రత్యక్షమైంది. 1000 సూర్యుల వలె ప్రకాశించినది. 3 కళ్ళు, నల్లటి జుట్టు మరియు 18 చేతులు. శివుడు ఆమెను తన త్రిశూలాన్ని, విష్ణువును సుదర్శన చక్రం లేదా చక్రం, వరుణుడు శంఖం, అగ్ని ఒక బాణం, వాయువు ఒక విల్లు, సూర్యుడు బాణాలతో నిండిన అంబులపది, ఇంద్రుడు ఒక పిడుగు, కుబేరుడు ఒక గద, బ్రహ్మ తన జపమాల మరియు నీటి కుండ, కాళం ఒక కవచం మరియు కత్తి, విశ్వకర్మ ఒక యుద్ధ గొడ్డలి మరియు ఇతర ఆయుధాలను ఇచ్చారు. ఆ విధంగా దేవతలచే ఆయుధాలను ధరించి పూజింపబడిన కాత్యాయని మైసూరు కొండలకు వెళ్ళింది. అక్కడ అసురులు ఆమెను చూసి ఆమె అందానికి ముగ్ధులైన ఆమెను వారి రాజు మహిషాసురునికి వర్ణించారు. అతను ఆమెను కోరుకునేవాడు. ఆమెను పొందాలని కోరుతూ ఆమెను అతని యుద్ధంలో గెలవాలని చెప్పింది. అతను మహిష రూపాన్ని అంటే ఎద్దును ధరించి పోరాడాడు. చివరకు దుర్గ తన సింహం నుండి దిగి ఎద్దు రూపంలో ఉన్న మహిషుడి వీపు మీదకి దూకి తన లేత పాదాలతో అతని తలపై భయంకరమైన శక్తితో కొట్టింది. అతను నేల మీద పడిపోయాడు. అప్పుడు ఆమె తన కత్తితో అతని తలను నరికివేసింది మరియు ఇక నుండి మహిషాసురుని చంపిన మహిషాసురమర్ధిని అని పిలువబడింది. పురాణ వరాహ పురాణము మరియు శక్తివాదం యొక్క శాస్త్రీయ గ్రంథంలో రాయబడింది. ప్రాంతీయ ఇతిహాసాలు కొల్హాసురుడి సహాయకుడైన రక్తబీజుడికి ఒక శక్తి ఉంది. దీని ద్వారా భూమికి చెందిన అతని ప్రతి రక్తపు బొట్టు కూడా అసురుడిని జన్మనిస్తుంది. ఆ శక్తి కారణంగా భైరవుడు రక్తబీజుడిని చంపడం అసాధ్యమని భావించాడు. కాత్యాయని
కాత్యాయని రక్తబీజుడి రక్తాన్ని భూమిపై పడనివ్వకుండా మింగేసింది. భైరవ సైనికులు చైతన్యం నింపటానికి ఆమె అమృత కుండాలను సృష్టించింది. తద్వారా యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. కొల్హాపూర్ దక్షిణాన నా ఆలయం దీనికి గుర్తు. శక్తిపీఠాలలో రెండవది తుల్జాపూర్కు చెందిన తుల్జా భవాని. ఇది భోసలే రాజు కుటుంబం. యాదవులు మరియు వివిధ కులాలకు చెందిన లెక్కలేని కుటుంబాలకు చెందిన కుటుంబ దేవత ఈమె. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ ఎల్లప్పుడూ ఈమె ఆశీర్వాదం కోసం ఆలయాన్ని సందర్శించేవాడు. దుర్గా భవానీ దేవత తన దండయాత్రలో విజయం కోసం అతనికి ఒక ఖడ్గాన్ని, భవానీ ఖడ్గాన్ని ఇచ్చిందని చెబుతారు. తంత్రాల ప్రకారం ఆమె ఉత్తరముఖం ద్వారా వెల్లడించింది. ఇది శివుని 6 ముఖాలలో ఒకటి. ఈ ముఖం నీలం రంగు మరియు 3 కళ్ళతో ఉంటుంది. మరియు దేవీలు దక్షిణకాళిక, మహాకాళి, గుహకాళి, శ్మశానకాళి, భద్రకాళి, ఏకజాత, ఉగ్రతార, తరిణి, నీల సరస్వతి, దుర్గా, నవదుర్గ, జయదుర్గ, విశాలాక్షి, పార్వతి, బగళాముఖి, ప్రత్యంగర, మాతంగి, మహిషాసురమర్ధిని ఈ పేర్లు. భాగవత పురాణంలో 10వ స్కందలో 22వ అధ్యాయం కాత్యాయని వ్రతం యొక్క పురాణ గాథను వివరిస్తుంది. ఇక్కడ బ్రజలోని గోప పురుషుల యువ వివాహితుల కుమార్తెలు శ్రీకృష్ణుడిని తమ భర్తగా పొందటానికి శీతాకాలపు మొదటి నెల అయిన మార్గశిర మాసం అంతా కాత్యాయని దేవుని పూజించి వ్రతం లేదా ప్రతిజ్ఞ చేశారు. ఆ నెలలో వారు సుగంధ ద్రవ్యాలు లేని కిచిడి మాత్రమే తిన్నారు. మరియు సూర్యోదయ సమయంలో యమునా నదిలో స్నానం చేసిన తర్వాత నది ఒడ్డున ఉన్న దేవత యొక్క మట్టి దేవతను తయారు చేసి గంధపు గుజ్జు, దీపాలు, పండ్లు, తమలపాకులు, కొత్తగా పెరిగిన ఆకులు, సువాసన గల దండలు మరియు ధూపం వంటి సుగంధ ద్రవ్యాలతో విగ్రహాన్ని పూజించారు. వారు యమునా నదిలో స్నానం చేస్తున్నప్పుడు కృష్ణుడు వారి దుస్తులు తీసివేసే దానికి నవరాత్రి 6వ రోజున ఆమెను పూజిస్తారు మరియు గౌరవిస్తారు. ఆమెను సూర్యదేవుడు సూర్యసోదరిగా కూడా భావిస్తాడు. మరియు భారతదేశంలో తూర్పు ప్రాంతాల్లో ఛట్ పూజ సందర్భంగా అతనితో పాటు పూజిస్తారు. భారతదేశం యొక్క దక్షిణ కొలనులో పూజించబడే కౌమార కన్య దేవత కన్యాకుమారిని కాత్యాయని లేదా పార్వతి అవతారంగా చెబుతారు. మకర సంక్రాంతిలో సమానంగా వచ్చే మరియు తమిళనాడులో జరుపుకునే పంట పండుగ అయిన పొంగల్, తాయి పొంగల్ సమయంలో యువతులు వర్షం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థించారు మరియు నెల పొడవునా వారు పాలు మరియు పాల ఉత్పత్తులు నివారించారు. మహిళలు ఉదయాన్నే స్నానం చేసి తడి ఇసుకతో చెక్కబడిన కాత్యాయని విగ్రహాన్ని పూజించేవారు. తమిళ క్యాలెండర్ ప్రకారం తాయి నెల జనవరి, ఫిబ్రవరి మొదటి రోజున తపస్సు ముగిసినది. అలాగే కాత్యాయని ఆలయాలు ఛతర్పూర్ ఆలయము నిర్మించబడింది ఢిల్లీలో. గుజరాత్లో మహీసాగర్ జిల్లాలోని బాకోర్ వద్ద శ్రీ కాత్యాయని ఆలయం నిర్మించబడింది. కైతాల్ జిల్లాలో కలయత్ వద్ద కాత్యాయని ఆలయం ఉంది. కర్ణాటకలో అవేశ్వరంలోని శ్రీ కాత్యాయని బసవేశ్వర ఆలయం ఉంది. కేరళలో కార్తాయిని దేవాలయం, చేరాల అలప్పూజ ఉంది. కొట్టాయం జిల్లాలో కుమార్నల్లూరు వద్ద ఉన్న శ్రీ కుమార్నల్లూరు కార్తాలయం ఉంది. మహారాష్ట్ర కొల్హాపూర్లో శ్రీ కాత్యాయని ఆలయం. రాజస్థాన్ ఆరవాళి శ్రేణిలోని మౌంట్ అబూ వద్ద శ్రీ కాత్యాయని శక్తిపీఠాధర్ దేవాలయం ఉంది. తమిళనాడు తంజావూరులో మరుతులై ప్రాంతంలో శ్రీ కాత్యాయని అమ్మని ఆలయం ఉంది. ఉత్తరప్రదేశ్లో బృందావన్లోని కాత్యాయని పీఠ ఆలయం ఉంది.